ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు అదరగొట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 13,718 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభంలో 12.22% వృద్ధి కనబరిచింది. 2025-26 పూర్తి సంవత్సరంలో 49,210 కోట్ల నికర లాభం టీసీఎస్ పొందింది. ఈ మేరకు ఒక్కో టీసీఎస్ షేరుకు 31 రూపాయల చొప్పున డివిడెండ్ ప్రకటించింది. గత 2 త్రైమాసికాల్లో తగ్గుతూ వచ్చిన ఉద్యోగుల సంఖ్యలో ఈసారి పెరుగుదల కనిపించింది. ఈ త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకోగా మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి 31 నాటికి 5,84,519కి చేరింది. అయితే టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల వల్ల చేపట్టిన ఉద్యోగాల కోత కారణంగా ఈ ఆర్థిక ఏడాదిలో మొత్తం 23,460 మంది ఉద్యోగులు తగ్గారు. ఏప్రిల్ 1 నుంచి సంస్థ అంతటా ఉద్యోగులకు జీతాల పెంపును అమలు చేయనున్నట్లు టీసీఎస్ తెలిపింది.